ఎన్నికల ప్రచారం ఆఖరి దశకు చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అటు జనసేనాని పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం పలుచోట ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నారు. అయితే వైకాపా అధినేత జగన్ మాత్రం ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ వీలైనంతగా తరచూ హైదరాబాద్లోని లోటస్ పాండ్ వెళ్తూ ఉండడం, ఒకేసారి రోజంతా అక్కడ ఉండిపోవడం చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల జగన్ ఎన్నికల ప్రచారానికి రాకుండా లోటస్ పాండ్లోనే ఉన్నారు. ఆ మర్నాడే రాష్ట్రంలో 3 ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మళ్ళీ ఎన్నికల ప్రచారానికి రీసెంట్గా మంగళవారం రాకుండా రోజంతా లోటస్ పాండ్లోనే ఉండిపోయారు. ఈసారి ఎలాంటి స్కెచ్ వేశారో ఏమవుతుందో అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే వైకాపా నేతలు కూడా జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో జగన్ అందుబాటులో లేకుండా లోటస్ పాండ్కి వెళ్ళిపోతూ ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అవకాశాలు తగ్గిపోతాయని సినీ తారల కోసం హైదరాబాద్లో ఉంటూ వారికి పార్టీ కండువాలు వేస్తూ దర్శనమిస్తున్నారు. వైకాపా కార్యకర్తలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రచారాన్ని ఆపి మరీ లోటస్ పాండ్ వేదికగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. రాజకీయ పరిణామాలతో నటుడు మోహన్ బాబు వైకాపాలో చేరారు. అంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని రోడ్డెక్కిన ఆయన తెల్లారగానే వైకాపాలో చేరారు. మోహన్ బాబు ఆయన కుమారుడు విష్ణు కూడా వైకాపా కండువా కప్పుకున్నారు. వైకాపాలో చేరిన వెంటనే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపాలో చేరాలని జగన్ 3 ఏళ్ల కిందట అడిగారని, ఏపీకి జగన్ సీఎం అయితే బాగుంటుందని మోహన్ బాబు అభిప్రాయపడుతున్నారు. లోటస్ పాండ్ వేదికగా నటుడు రాజశేఖర్ జీవిత దంపతులు వైకాపాలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయితే సూపర్ డూపర్ అనేలా పాలన అందిస్తారని రాకేష్ గారు అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తారని తెలిపారు. గతంలో జగన్తో విభేదాలున్న మాట వాస్తవమేనని, అయితే తాము గతంలో చూసిన జగన్ వేరు, ఇప్పుడున్న జగన్ వేరని చెప్పారు. గతంలో వైకాపాలో ఉన్నటువంటి ఈ దంపతులు జగన్తో విభేదాల కారణంగా బీజేపీలో చేరారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. గతేడాది చంద్రబాబుకు మద్దతు పలుతూ టీడీపీతో చేరారు. ఇప్పుడు మళ్ళీ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గతంలో వైకాపాలో ఉన్నటువంటి ఈ దంపతులు జగన్తో విభేదాల కారణంగా బీజేపీలో చేరారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. గతేడాది చంద్రబాబు మద్దతు పలుకుతూ టీడీపీలోకి వెళ్ళిపోయారు. అయితే ప్రచారం విషయం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు దూకుడుతో జగన్మోహన్ రెడ్డి గుండె గుబేలు చేస్తున్నాడని అంటున్నారు.